హలో మూవీ లవర్స్, ఈ రైనీ సీజన్ లో ఒక కప్పు టీ, ఒక మిరపకాయ బజ్జీ, ఒక మంచి సినిమా, ఆ ఫీల్ వేరు కదా. అలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. అందుకే మీరు ఆ రెండింటిని రెడీ చేసుకోండి. మేమైతే మంచి సినిమాలే చెప్పబోతున్నాం. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. మీకోసం మూవీ వాల్ట్ ఎప్పటికప్పుడు మంచి మంచి సినిమాలు అయితే తీసుకొస్తూనే ఉంటుంది. సో మీ సైడ్ నుంచి ఒక చిన్న లైక్, ఇంకా ఎలాంటి వీడియోలు కావాలని ఒక కామెంట్. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో హైప్ లో పాయింట్స్ ఇస్తే ఇంకో 10 మందికి యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది. నెంబర్ 10 ఎయిర్. అనగనగా తర్వాత మంచి కామెడీ సిరీస్ తీసుకొచ్చింది ఈటీవీ విన్. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేయండి. బేసిక్ గా స్టోరీ విషయానికి వస్తే మనకు తెలిసిందే, మనం చూసిందే. కాలేజీల్లో ర్యాంకుల కోసం పడే ప్రెషర్, హాస్టల్లో ఉండే వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సిరీస్ లో మళ్ళీ చూస్తాం. ఒక పక్క ఫుల్ కామెడీ, ఇంకో పక్క హార్ట్ టచ్ అయ్యే ఎమోషనల్ మూమెంట్స్. ఎడ్యుకేషన్ పేరుతో వాళ్ళు పడే పెయిన్ ని చాలా బాగా చూపించారు. అందులో ఉన్న ఫన్ ని కూడా బ్యాలెన్స్ చేయడం ఇంకా ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. మోస్ట్లీ ఈ సినిమాలో సందీప్ రాజ్ యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిందే. నెగిటివ్ రోల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మంచి ఫీల్ కలిగించే సిరీస్ కావాలంటే ఎయిర్ మస్ట్ వాచ్. నెంబర్ 9 కౌంట్ డౌన్. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. 13 ఎపిసోడ్స్ తో ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక స్క్రీన్ టాస్క్ ఫోర్స్ ఒక పోలీస్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇదే టైంలో వాళ్ళకి అనఫిషియల్ గా కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇంతకీ అవేంటి, చివరికి ఏమైంది అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ వీకెండ్ చూడాల్సిన మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఇంకా స్టోరీలో డెప్త్ ఉందని చూపిస్తూ వెళ్తారు. ఎటువంటి డీవియేషన్ లేకుండా కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ లో సిరీస్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా స్టోరీ వెళ్లడం హైలైట్. అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్న ఆ ప్రాసెస్ ని మనం ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కో షాక్, ఏదో ఓ టైంలో మనమే అనుమానించుకోవాలి అనిపిస్తుంది. ఇలాంటి నీట్ అండ్ గ్రిప్పింగ్ సిరీస్ చూస్తే క్రైమ్ థ్రిల్లర్స్ మీద లవ్ ఇంకొంచెం పెరుగుతుంది. నెంబర్ 8 ది డీసెంట్. 2005లో రిలీజ్ అయినప్పుడు లిటరల్లీ ప్రపంచం షేక్ అయింది. ఎన్నో రికార్డ్స్, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్, క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ 2 సైడ్స్ నుంచి బ్లాక్ బస్టర్ అప్రిసియేషన్స్. ఇప్పుడు 10 years తర్వాత తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, ఒక 5 ఫ్రెండ్స్ ఒక టూర్ కి వెళ్లిన తర్వాత ఏమైంది, ఇంతకీ వాళ్ళకి ఎదురైన ఇన్సిడెంట్ ఏంటి, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. జస్ట్ 1 hour ఉండే ఈ సినిమాలో హర్రర్ తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాం. ఆ టైంలో ఇంత సినిమాటిక్ గా తీశారు అంటే హ్యాట్స్ ఆఫ్. ఈ థ్రిల్లింగ్ మూవీని ఫ్యామిలీతో చూడటం కంటే సోలోగా చూస్తే బెటర్. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 డిఎన్ఏ. తమిళ్లో హిట్ అయిన ఈ మూవీ తెలుగులో మై బేబీ పేరుతో థియేటర్లో రిలీజ్ అయ్యి ఆ నెక్స్ట్ డే జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. సినిమా చూసాక ఒక డీసెంట్ థ్రిల్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, ఒక యాక్సిడెంట్ వల్ల కొన్ని వేల కోట్ల మాఫియాకి ఎలా దారితీసింది, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయిన ఫీల్ తో చిన్నపిల్లల మిస్సింగ్ సీన్స్ ని చాలా గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశారు. నిమిషా సజియాన్ పర్ఫార్మెన్స్, మదర్ ఎమోషన్ లో లాస్ట్ వరకు కనెక్ట్ అవుతాం. ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్, ఎస్పెషల్లీ క్లైమాక్స్, వాట్ ఎ ట్విస్ట్. మేకర్స్ ఎగ్జిక్యూషన్ అంత నీట్ గా ప్లాన్ చేశారు. మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయండి. నెంబర్ 6 స్పెషల్ యాప్స్ సీజన్ 2. ఇండియన్ ఓటీటీ హిస్టరీలో అసలైన స్పై జోనర్ యాక్షన్ థ్రిల్లర్ ఏదంటే డౌట్ లేకుండా చెప్పేయచ్చు, స్పెషల్ యాప్స్. ఇప్పుడు సీజన్ 2 కూడా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, హిమ్మత్ సింగ్ రిటైర్ అయిన తర్వాత కూడా ఒక బ్యాంక్ స్కామ్ కేసు కోసం మళ్లీ రంగంలో దిగుతాడు. ఈ కేసు వెనుక మినిస్టర్స్, మాఫియా, టెర్రరిస్ట్ వరకు కనెక్షన్స్ ఉంటాయి. చివరికి ఈ కేసు ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ సీజన్ 2 మెయిన్ స్టోరీ. స్పై జనరే అంటే ఎందుకు సీరియస్ ఉండాలన్న ఐడియాకి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్. టెన్షన్, ఇంటెలిజెన్స్, నో ఓవర్ యాక్షన్, నో మసాలా. కథ ఎలా నడుస్తుందో మనం ఊహించలేం. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ టోటల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఫైనల్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అస్సలు గెస్ చేయలేం, మైండ్ బ్లాక్ అయిపోతుంది. నెంబర్ 5 రోంత్. ఒక నైట్ లో జరిగే ఇంట్రెస్టింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే, ఒక రాత్రి 2 జీవితాలు, 2 పోలీసులు. అదే రోజు వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ మూవీ స్టోరీ. బేసిక్ గా సినిమా ఎలా ఉందంటే, మొత్తం సినిమా 80% నైట్ లోనే నడుస్తుంది. డార్క్ విజువల్స్, రియలిస్టిక్ కన్వర్సేషన్స్ అండ్ రా పోలీస్ మూమెంట్స్. మధ్యలో మనం ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇలా సాఫీగా స్టోరీ వెళ్తుంది అనిపించే టైంకి ఊహించని మలుపులు ఎదురవుతాయి. సడన్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. స్టోరీ టోటల్ గా ఇంకో రేంజ్ కి వెళ్తుంది. అక్కడి నుంచి దాదాపు 30 నిమిషాల వరకు ప్యూర్ టెన్షన్, థ్రిల్ అండ్ క్యూరియాసిటీ మెయింటైన్ అవుతుంది. మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ రోంత్ మస్ట్ వాచ్. జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 మార్గన్.
తమిళ్లో వచ్చిన ప్రతి సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసే విజయ్ ఆంటోనీ గారు తన యూనిక్ థ్రిల్లర్స్తో మన దగ్గర కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో ఒక అమ్మాయిని చాలా దారుణంగా మర్డర్ చేస్తారు. ఇదే కేసు ఆ నెక్స్ట్ డే ఒక సెన్సేషనల్గా మారిపోతుంది. చివరికి ధ్రువ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా యూఎస్పీ ఏంటంటే యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్లా కాకుండా ఈ కేసుని డీప్ లేయర్స్తో ఫ్రెష్ నెరేషన్తో ప్రజెంట్ చేశారు. సినిమాలో క్లూస్, ట్విస్ట్, ఎమోషనల్ బీట్స్ అన్ని గ్రిప్పింగ్గా స్టోరీ వెళ్తుంది. మోస్ట్లీ ఆ మర్డర్కి సూపర్ పవర్స్ ఎలిమెంట్స్ యాడ్ చేయటం ఇంకా హైలైట్. మనం ఇంటెన్స్గా సినిమా చూస్తాం. సో ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ మైండ్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ ఈ మార్గన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 ది హంట్ రాజీవ్ గాంధీ కేస్. రాజీవ్ గాంధీ హత్య దేశాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన ఇన్సిడెంట్ అది. ఈ కేసు వెనుక ఎల్టీటీఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందని చాలా మందికి తెలుసు. ఈ సీక్వెన్స్ బేస్ చేసుకుని అప్పట్లో 90 డేస్ అనే నవల్ కూడా వచ్చింది. ఆ బుక్ ఆధారంగా తీసిందే ఈ ది హంట్ రాజీవ్ గాంధీ కేస్. నాగేష్ కుకునర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రియల్ కేసును స్లో పేస్డ్ అయినా గ్రిప్పింగ్గా చూపించారు. ఈ కేసులో పోలీస్, సిబిఐ, ఇంటెలిజెన్స్ వీళ్ల మధ్య ప్రాపర్లీ కోఆర్డినేషన్ లేకపోయినా దానివల్ల ఎలా తప్పులు జరిగాయో, ఏ యాంగిల్స్ మిస్ అయ్యాయో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సిరీస్లో చాలా మంది కొత్త యాక్టర్స్ ఉన్నా వాళ్ళ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ వల్ల ఒక్కొక్క సీన్ కూడా న్యాచురల్ అండ్ రియల్గా ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. బాగా పేషెన్స్తో ట్రూ క్రైమ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకు సోనీ లివ్లో అవైలబుల్గా ఉన్న ఈ సిరీస్ని డెఫినెట్లీ వర్త్ వాచింగ్. నెంబర్ 2 మండాల మర్డర్స్ సీజన్ 1. రీసెంట్గా వచ్చిన ఇదొక హిందీ వెబ్ సిరీస్. తెలుగులో కూడా అవైలబుల్. ఇదే స్టోరీని ఒక 2 గంటల సినిమాగా తీసుంటే వేరే లెవెల్. ఎనివే ఈ వీకెండ్ థ్రిల్ లవర్స్ మస్ట్ వాచ్. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఒక మిస్టీరియస్ విలేజ్. ఆ విలేజ్లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారో అనేది ఈ సీజన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ అంతా క్రైమ్ థ్రిల్లర్ టోన్లో రన్ అవుతుంది. అయితే ఇది ప్యూర్ రివెంజ్ డ్రామా కాదు. మైథాలజీ, హర్రర్ ఎలిమెంట్స్ కూడా బ్లెండ్ చేయటం వల్ల క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. మెయిన్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, హీరోయిన్ ఎంట్రీ తర్వాత వచ్చే కీ ట్విస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఈ సిరీస్ను ఫ్యామిలీతో చూడకుండా సోలోగా చూస్తే బెటర్. ఈ మండాల మర్డర్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 కుబేరా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ధనుష్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, వన్ ఆఫ్ ద సోల్ టచింగ్ పర్ఫార్మెన్సెస్. సినిమా చూసాక చాలా మందిలో ఒక డౌట్ వచ్చే ఉంటుంది, మన హీరోలు కూడా ఇలాంటివి ఎందుకు ట్రై చేయడం లేదని. ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందా, లేక బిగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇదే క్యారెక్టర్ని అప్పుడే అల్లరి నరేష్ గారు కూడా చేశారు, కానీ సరైన రికగ్నైజేషన్ రాలేదు. కానీ ఇలాంటి రోల్స్ చేస్తే కదా ఒక యాక్టర్ అంటే ఏంటో అసలు అర్థమవుతుంది. సింపుల్ స్టోరీ. సరిగ్గా తన పేరు కూడా రాయలేని 4 బిచ్చగాళ్లతో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా స్కామ్ చేశాడు, చివరికి అదే బిచ్చగాళ్ళు తనని ఎలా మోసం చేశారు అనేది ఈ కుబేరా మూవీ స్టోరీ. మోస్ట్లీ శేఖర్ కమ్లా గారి మూవీస్లో స్టోరీ హైలైట్ చేయడానికి ఎక్కువగా ఎలివేషన్ షార్ట్స్ ఉండవు. ఉన్నది ఉన్నట్టుగా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఒక ఆనంద్, ఒక లీడర్, ఒక కుబేరా. 3 hours 10 minutes ఉన్నా కూడా ఎక్కడా బోర్ అనిపించదు. ఒక లెవెల్లో స్టోరీ అలా వెళ్తూ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మంచి కంటెంట్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ కుబేరా మూవీ మస్ట్ వాచ్. ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, రీసెంట్ టైంలో మీరు చూసిన బెస్ట్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. మాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. అండ్ ఈ 10 మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి సజెషన్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.